గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ 87వ వార్డు మాజీ కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో వార్డులోని అన్ని కాలనీలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న పలువురు సీనియర్లను ఘనంగా సన్మానించారు. బొండా జగన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పారు. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44 ముగించుకొని 45లోకి వెళ్ళడం జరుగుతుంది. దీనికి పార్టీ ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ పలాసీనాథరావు గారి ఆదేశానుసారం మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పార్టీ ఆవిర్భావం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పూర్వం 83లో మా వడ్లపూడి గ్రామానికి రిహాబిలిటేషన్ కాలనీకి శంకుస్థాపన జరిగింది నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో మరి ఈవేళ ఇక్కడ మేము అన్ని రాజకీయాలు చేస్తున్నామన్నా, ఇంతమంది లీడర్లు తయారయ్యామన్నా సరే ఓన్లీ నందమూరి తారక రామారావు దయ భిక్ష. అలాంటి పార్టీలో ఉన్నందుకు మనం నిజంగా గర్వపడుతున్నాం. దాంతో పాటు మరి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి ఈవేళ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దూసుకుపోవడంతో పాటు డబుల్ సర్కార్ ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు అనగా నిన్న మరి ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసి గతంలో జరిగినటువంటి ఏదైతే రాజధాని నిర్మాణానికి అనేకమైన ఒత్తిళ్లు తీసుకొచ్చి దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసినందుకు గాను మరి నిన్న అసెంబ్లీ ఏర్పాటు చేసి తీర్మానించి ఇదే రాజధాని, ఇదే ఒకటే అసెంబ్లీ, ఒకటే రాజధాని అని క్యాపిటల్ గా కానీ ఉన్నత విధంగా కానీ అటు ఐటీ పార్క్ కానీ, విశాఖ కానీ, తిరుపతి కానీ అభివృద్ధి చేసే విధంగా నిన్న నిర్ణయం తీసుకోవడం ఈ రోజు జరిగిన కారణమైన పరిణామం అని చెప్పి ఈ రోజు జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం ముందు రోజు జరిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి అలాగే ఈ రోజు మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 87వ వార్డు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. దాంతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దానికి పూలమాల వేసిన తర్వాత ఇవన్నీ చేయడం జరుగుతుంది. దాంతో పాటు పార్టీ ఆదేశానుసారం ఈ రోజు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్మానాలు పెట్టమన్నారు. ప్రతి వార్డు నుంచి 5 అన్నారు. కానీ మా వార్డులో గాజువాక నియోజకవర్గంలో ఎక్కువ శాతం సీనియర్లు ఉండడం వల్ల మా వార్డులో 20 మందికి ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని 19 మందికి సన్మానాలు పెడితే అందులో మా వార్డు నుంచి రాజన్ రాజు గారిని ఆహ్వానించడానికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీ కూడా సీనియర్లు గుర్తించిందన్నందుకు ఉదాహరణ ఈ రోజు మా వార్డులో జరుగుతున్న కార్యక్రమం కానీ కావున మరి ఏదైతే ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించాలి, సంక్షేమ అభివృద్ధి కూడా వార్డులో కూడా అనేకమైన అభివృద్ధి మేము చేశాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తే ఓన్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు కానీ, డ్రైన్ కానీ, ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ మా ఒక జేయంగా పెట్టుకొని సుమారు 30 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. దాంతోపాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఒక 20 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. కాబట్టి మేము అందరం కూడా రాష్ట్ర పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా ముందుకు సాగుతామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు ప్రారంభించిన తర్వాత 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఇవాళ పార్టీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలతో వాటిలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జెండా ఎగరేయడం, ఆ తర్వాత మరి ఎన్టీఆర్ విగ్రహానికి ఏమో పూలమాల వేయడం, ఆ నెక్స్ట్ ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సన్మానించడం, అది ఇవాళ ప్రోగ్రామ్ అని పార్టీ డైరెక్షన్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ వార్డులో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమానికి కంటిన్యూ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఆల్రెడీ 3 ప్లేసుల్లో కార్యక్రమం అయింది. 4 ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గర ఇప్పుడు జెండా ఆవిష్కరణ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సీనియర్ కార్యకర్తలందరూ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే మరి పార్టీ గురించి చెప్పాలనుకుంటే ఏదైతే అక్కడ పార్టీ పెట్టడమే ఒక సంచలనం. తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు విఫలమాత్రమైనటువంటి సంస్కరణలు ఇంప్లిమెంట్ చేయడం, అది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పూర్తిగా పాలనా పరంగా అందరికీ కూడా దక్కి రావడం, ఈనాటికి కూడా పార్టీ పూర్తిగా కార్యకర్తలందరూ కూడా పార్టీకి అండదండగా ఉన్నారంటే కారణం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అవనివ్వండి, లేదా సంస్కరణలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లో పూర్తిగా నాటుకుపోయి ఇవాళ ప్రాంతీయ పార్టీ మరి 20 సంవత్సరాలు అధికారం లేకపోయినా నిలబడిందంటే ఇవాళ అంటే అమ్మగారి అభిమానులు, దానికి చంద్రబాబు నాయుడు గారి కృషి, పార్టీ కార్యకర్తల పార్టీ నిర్మాణంలో
ఎనలేనటువంటి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవాళ రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ అంత విజయంగా ముందు నడుస్తున్నట్టే ప్రధాన కారణం మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి కార్యకర్తలుగా నాయకులుగా మా వంతు కృషి ఎప్పుడు కూడా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా దాన్ని మంచి విజయంగా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తామని వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పేదవాళ్ళు అంటే అన్నం దొరకని టైంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి టైంలో ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో 44 పూర్తయి 45వ వసంతంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్న టైంలో, ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నారో తెలియదు టైంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టడం జరిగింది. ఆ రోజు చేసిన ఇప్పుడు ఏంటంటే దాన్ని 85లో ఒక సంక్షోభం రావడం జరిగింది. అది అలాంటి టైంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చాకచక్యంగా చేసి దాన్ని నిలబెట్టి ఈ రోజు ఎంతో మంది పేద బలహీన వర్గాలకి అందరికీ కూడా అన్ని విధాలుగా ఈ రోజు నడిపించడం జరుగుతుంది. పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక పేదలు ఎలాగా అంటే దాన్ని ఏ విధంగా చూడాలనే ఒక ఆలోచనతో నడిపించడం జరుగుతుంది. అలాంటి ఇంకా ఈ పార్టీ ద్వారా ఎంతో మంది ఎంతో ఈ రోజు పేదలకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు